హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. సూపర్ టేస్టీ పాలక్ పూరి విత్ చెన్న మసాలా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. టెర్రస్ పైన నేను పాలకూర పండించానండి. కొద్దిగా పాలకూర తెచ్చుకొని శుభ్రంగా కడిగి వాటర్లో వేసుకొని మనం మూత పెట్టకుండా బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు చెన్నాదాలు నానబెట్టుకునే నైటు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలాగా పాలకు బాగా ఉడికిపోయింది. దీన్ని తీసేసి వెంటనే మనం చల్లనీళ్ళలో వేసుకొని చల్లార్చుకోవాలండి. ఎందుకంటే ఆ గ్రీన్నెస్ అనేది బ్లాక్గా టర్న్ అవ్వకుండా గ్రీన్గా ఉంటుంది. అందుకే కొద్దిగా వాము అలాగే పాలకూర వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన, మీకు ఇష్టం ఉంటే ఇందులోకి పచ్చిమిర్చి అల్లం కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి వేయలేదు. ఒక ముగ్గురు సరిపోయే వరకు ఒక గోధుమ పిండి కొద్దిగా వేసుకొని కొద్దిగా సాల్టు అలాగే నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని మనం పాలక్ పేస్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసి కలుపుకున్నా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఆకుకూరలు తినరు కదా, ఇలాగా పూరీ లెక్క చేసిన అంటే గ్రీనీగా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం పిండికి. ఈ లోపల కర్రీ చేసుకుందాము. ఇలాగ పప్పు ఉడికిపోయింది. ఒక 3 స్పూన్లు తీసి చల్లార్చుకుంటున్నానండి పేస్ట్ కోసము. అందులో కొద్దిగా పెరుగు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాము. ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ కోసం ఈ పేస్ట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రము. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగము జీరా అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా కట్ చేసుకునేటివి వేసుకొని సన్న మంట మీద మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని త్వరగా మగ్గనిచ్చుకోవచ్చు. కొంచెం అన్ని కర్రీ చూడండి, టమాటా కూడా వేసుకొని కొద్దిగా సాఫ్ట్గా మగ్గనిచ్చుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. త్వరగా టమాటాలు మగ్గిపోతుంది. ఇలాగ బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోండి, త్వరగా సాఫ్ట్ అవుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అలా జీలకర్ర పొడి, చిల్లీ, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా చెన్నా పేస్ట్, అది వేసేసి కూడా మనం కలుపుకోవాలి. కలుపుకొని మనం తగినంత వాటర్ వేసుకోవాలి. చెన్నా మసాలా వాటర్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. చాలా టేస్టీగా రైస్లోకి, చపాతీకి, పూరికి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఉడికించుకున్న మనం చెన్నాదాలు కూడా వేసి బాగా ఉడికి పెట్టుకున్నాము. ఈ టైంలో సాల్టు అలాగే ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఉడికించుకోవాలి. ఈలోపు మనం చపాతీ చేసుకుందాము. చూసారు, ఇలా రౌండ్గా బాల్ చేసుకొని మనకు నచ్చినట్టు చపాతీలాగా పూరీలాగా చేసుకోండి. త్వరగా అయిపోవాలంటే ఇలా చూపిస్తాను చూడండి. ఇలాగ రుద్దుకున్నాక ఒక క్యాప్ పెట్టి ఇలాగ షేప్ చేసుకున్నా అంటే చాలా బాగా వస్తాయి. త్వరగా కూడా అయిపోతుంది. రౌండ్గా రాని వాళ్ళకి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలాగన్నీ పెట్టుకున్నాను. చూసారా, కర్రీ చక్కగా ఉడికిపోయిన లోపల కొద్దిగా చెన్నా మసాలా ఉంది కదా వేసి కలుపుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకుంటే సూపర్ టేస్టీ చెన్నా దాల్ రెడీ అయిపోయింది. పూరీలన్నీ ఇలాగ ప్రెస్ చేసుకున్నానండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం పూరీ ఫ్రై చేసుకుందాము. సూపర్గా ఉంది కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పూరీ ఆయిల్ పెట్టాను, బాగా వేడి చేసుకున్నాక మనం ఇలాగ పూరీ వేసుకున్నామంటే చక్కగా రెడీ అయిపోయింది పూరీ. చూసారు కదా ఎంత టేస్టీగా చక్కగా ఉబ్బినాయో. చాలా బాగుంటుంది. పిండి గట్టిగా కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే పూరీ బాగా ఉబ్బుతుంది. ఒక 2-3 గంటల వరకు పూరీ పొంగే ఉంటుందండి. ఇలాగ చక్కగా అన్ని పూరీలు చేసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగ అన్ని పూరీలు చేసుకున్నాను. ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకుందాము. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చెన్నా మసాలా పెట్టుకొని పూరీ పెట్టుకొని డిస్ప్లే చేసుకున్నాను. చూసారు కదా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. బాయ్.